ప్రభువునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు రావడానికి గల కారణం ఒక చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఆశిస్తున్నాను. అదేంటంటే యేసుక్రీస్తు తాను సిలువలో చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు ఒక మాట పలుకుతున్నాడు. అదేంటంటే మత్తయి సువార్త 27 అధ్యాయం 46 వచనంలో "నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి" అని చెప్పేసి అంటున్నాడనమాట. ఇక్కడ ఈ వాక్యానికి, ఈ వచనానికి చాలామంది చాలా రకాలుగా అర్థాలు చెప్పారు. అందులో ఒక కోణం ఏంటంటే నేను విన్న కోణం ఆహ్, ప్రపంచంలోని మనుషులందరూ మనుషులుగా పుడుతున్న ఆదాము నుంచి ఇప్పటి వరకు లేదంటే ఇంకా పుట్టబోయే మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పాపాలు చేస్తూ ఉన్నారు. ఏ ఒక్కరు కూడా పాపం చేయకుండా లేరనమాట. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్న వచనం ప్రకారం మనమందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం అన్న వచనం ప్రకారం మనమందరం పాపం చేస్తూనే ఉన్నాం. ఈ పాపాలన్నిటిని పరిహరించడానికి యేసుక్రీస్తు ఒక నిర్దోషమైన గొర్రెపిల్లలాగా మన కోసము ప్రాణత్యాగం చేశాడనేది మనందరికీ తెలుసు. అయితే మనందరి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ పాపాలన్నిటిని యేసుక్రీస్తు తాను మోస్తున్నాడనమాట. ఈ యేసుక్రీస్తు తన మీద మన పాపాలన్నీ మోయడం వల్ల ఆహ్, మన తండ్రి అయిన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన పరిశుద్ధమైన వాడనమాట. అంటే అపరిశుద్ధాన్ని చూడలేడు. లేదంటే పాపాన్ని చూడలేడు. కాబట్టి ఎప్పుడైతే మన పాపాలు ఆయన మొహం మీద కనబడుతున్నాయో అందుకే ఆయన ఆయనను చూడడం మానేశాడు. అందుకే యేసుక్రీస్తు బాధపడుతూ "నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు" అని చెప్పేసి అంటున్నాడని ఒక కోణంలో చాలామంది దీనికి సంబంధించిన ఆహ్, అర్థాన్ని చెప్పారు. అయితే మనం ఇప్పుడు ఇంకొక కోణంలో దీనికి సంబంధించిన అర్థాన్ని తెలుసుకుందాం. చూసుకుందాం. అదేంటంటే యేసుక్రీస్తు తాను భూమి మీదకి రావడానికి గల ప్రధాన కారణాల్లో ఒకటి ప్రవక్తల వచనాల్లో చెప్పబడింది తన గురించే అని ఇశ్రాయేల్ ప్రజలకు, యూదా ప్రజలకు తెలియజెప్పడం కూడా ఒకటి. మనందరి రక్షణ కోసం వచ్చాడు. అది అందరికీ తెలుసు. మనందరి రక్షణ కోసం ప్రాణత్యాగం చేశాడు. అది ఓకే. దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే తాను ఇశ్రాయేల్ ప్రజలు ఎదురు చూస్తున్న వ్యక్తి ఎవరో కాదు. ఇశ్రాయేల్ లేఖనాల్లో, ధర్మశాస్త్రంలో, ఈ యూదా ప్రజల ధర్మశాస్త్రాలు, లేఖనాల్లో చెప్పబడిన వ్యక్తి ఎవరో కాదు. అది నేనే అని నిరూపించడం కూడా యేసుక్రీస్తు దగ్గర ఉన్న లక్ష్యాల్లో ఒకటనమాట. దాని కోసమే ఆయన రాగానే అదే పని మీద ఉన్నాడనమాట. ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికే వెళ్ళాడు. అందుకే మొట్టమొదటగా వాళ్ళకే బయలుపరచడానికే ఆయన ఇష్టపడ్డాడు. కానీ వాళ్ళు ఆయనను దగ్గరికి తీసుకోలేదనమాట. ఆయన చెప్పే వచనాలు కానీ, ఆయన చెప్పే వాక్యాన్ని కానీ, ఆయన చేసే పనులను కానీ వాళ్ళకు అర్థం కావట్లేదనమాట. ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే ఒకసారి మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 13 అధ్యాయం 15 వచనంలో అంటున్నాడు కదా! "ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని" ఒక్కసారి చూద్దాం. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు తిప్పుకొని, నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము కొవ్వినది. వారి చెవులు వినుటకు మందం లేనివి. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు. చూచుమట్టుకు చూతురు కానీ ఎంత మాత్రం తెలుసుకొనరు. ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే వాళ్ళకు చెప్పడానికి ట్రై చేస్తున్నాడన్నమాట. ప్రవక్తల వచనాలు, లేఖనాలు చూపించి తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే ఎంత చెప్తున్నా కూడా వాళ్ళకు ఇశ్రాయేల్ ప్రజలకు కానీ, యూదా ప్రజలకు కానీ అర్థం కావట్లేదనమాట. అందుకే దేవుడు చిరాకొచ్చి ఏమంటున్నాడంటే, మీరు కన్నులతో చూస్తారు, చెవులతో వింటారు, కానీ మీ హృదయానికి మీరు అర్థం చేసుకోరు. మీ హృదయం క్రొవ్వెక్కిపోయింది. మీ చెవులు మందంలో అయిపోయినాయి. మీ కన్నులు చూడనే చూడవు. మీరు అసలు వాక్యాన్ని గ్రహించనే గ్రహించరని కోపంతో చిరాకు పడుతూ చెప్తున్నాడనమాట. అంటే ఎంతగా ప్రయత్నించినా కూడా వాళ్ళకు విషయం ఏంటనేది అర్థం కావట్లేదనమాట. వాళ్ళకు తానే క్రీస్తని, తానే వాళ్ళ కోసం వచ్చిన రక్షకుడని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ వాళ్ళకు అర్థం కావట్లేదనమాట. ఇంకొక దగ్గర చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 8 అధ్యాయం 11 వచనంలో మత్తయి కాదు సారీ మార్కు. మార్కు సువార్త 8 అధ్యాయం 11 వచనం. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయన్ని శోధించుచు ఆకాశం నుండి ఒక సూచక్రియను చూపమని ఆయనతోనడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఏం చెప్తున్నారంటే ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ వచ్చేసి ఏం చేస్తున్నారంటే నేనే క్రీస్తును, నేనే ప్రవచకుల వచనాల్లో చెప్పబడింది నా గురించే అని ఆయన నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే వీళ్ళేం చేస్తున్నారంట, అవునా అట్లయితే నువ్వు ఈ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పు. అయితే అది ఎలా జరిగింది చెప్పు. ఇది ఎట్లా చెప్పు. ఒక సూచక్రియ చూపి అంటే ఆయన్ను విసిగిస్తున్నారు తప్ప ఆయనను నమ్మట్లేదనమాట. చెప్పగానే ఏం చేయాలి? నమ్మాలి కదా! నమ్మేసి ప్రభువా మీరేనా అయితే మీ మాటను మేము వినాలని చెప్పేసి మాకు ధర్మశాస్త్రంలో రాసింది. మీరు ఏం చెప్పినా సరే మేము చేయాలని రాసింది. అయితే మీరు ఆజ్ఞాపించండి అని చెప్పేసి అనకుండా ఆయన్ను విసిగిస్తున్నారనమాట. ఆయన్ను శోధిస్తూ, తర్కిస్తూ ఆయనతో వితండవాదం చేస్తున్నారనమాట. అంటే ఆయనను నమ్మట్లేదనమాట. ఆయన తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళు యూదా ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు అస్సలు నమ్మట్లేదనమాట. ఇంకో దగ్గర చూసుకున్నట్లయితే 8:28లో కూడా అందుకు వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు,
మరికొందరు ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనుచున్నారు. యేసుక్రీస్తు అడుగుతున్నాడనమాట. తనను తాను నిరూపించుకోవడానికి వచ్చాను గదా! మరి జనాలకి అర్థమైందా లేదా అని చెప్పింది. ఏమనుకుంటున్నారు వీళ్ళు నా గురించి? నేను ఎవరని అనుకుంటున్నారంటే వాళ్ళేమంటున్నారంట, కొంతమంది ఏలియా అంటున్నారంట. కొంతమంది బాప్తిసం ఇచ్చి యోహాను చచ్చిపోయాడు గదా! మళ్ళీ తిరిగొచ్చాడు నిరూపణలు అంటున్నారంట. ఇంకొంతమంది ప్రవక్తల్లో ఎవరో ఒకరు అయ్యుండొచ్చులే అంటున్నారంట. కానీ మొత్తానికి అంటున్నారు గానీ, వీళ్ళు ఎదురు చూస్తున్న ఆ మెయిన్ ప్రవక్త ఇతనేనని, దేవుని కుమారుడు ఇతనేనని, ఇతని మాటే వినాలనే విషయము వీళ్ళకు అర్థం కాలేదనమాట. అంటే ఎంత చెప్పినా గూడా, ఏం చేసినా గూడా వీళ్ళకు అర్థం గావట్లేదనమాట. అందుకే ఎన్నో సూచక్రియలు చేశాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నో మాటలతో గద్దించాడు, ఎన్నో ప్రవక్తల వచనాలు చూపించాడు. ఎంత చెప్పినా గూడా వాళ్ళకి అర్థం గావట్లేదనమాట. అందుకే వాళ్ళేం చేశారంటే, ధర్మశాస్త్రాన్ని అక్షరార్థంగా తీసుకొని, ఇంకా ఆ మాటలతో ఆయన్ని హింసించి, మొత్తానికి ఇతను ధర్మశాస్త్రం మీరుతున్నాడని చెప్పేసి అతన్ని చంపడానికి నిర్ణయించుకున్నారు. చంపడానికి నిర్ణయించుకొని తీసుకెళ్తున్నమాట. కానీ చివరి క్షణాల్లో కూడా యేసుక్రీస్తు తనను తాను నిరూపించుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడనమాట. మీరు ఎదురు చూస్తున్నది నా గురించే అని చెప్పడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడనమాట. అందుకే ఆయన చనిపోబోతూ కూడా ఏం చెప్తున్నాడంటే శిలువ మీద నా దేవా! నా దేవా! నన్నెందుకు చేయి విడిచావు అనేది, అంటే ఆయన తండ్రిని ఏదో నిందిస్తున్నట్టు, తండ్రి ఏదో ఈయన్ని వదిలిపెట్టినట్టు, బాధపడుతున్నట్టు కాదు గానీ, కీర్తన 22 అధ్యాయం 1 వచనం మీరు చూడండి. అక్కడ కూడా నా దేవా! నా దేవా! నన్నెందుకు చేయి విడిచావు అని చెప్పేసి వచనాన్ని గుర్తు చేస్తున్నాడనమాట. ఈ కీర్తనకారుడు చెప్పింది ఎవరి గురించో కాదు, నా గురించే. ఆ వచనాన్ని నేనే పలుకుతున్నాను. చూడండి, ఇప్పటికైనా నేనే మీ క్రీస్తును, నేనే మీ రాజును. మీరు ఎదురు చూస్తున్నది నా కోసమే అని గుర్తు చేయడానికి ఆ వచనాన్ని మళ్ళీ అక్కడ వాడాడనమాట. అంటే ఈ కోణంలో, మన కోణంలో ఆలోచిస్తే ఇక్కడ ఏంటంటే, మన కోణంలో ఆహ్, యేసుక్రీస్తు తండ్రిని నిందిస్తున్నట్టుగా, లేదంటే యేసుక్రీస్తు బాధపడుతున్నట్టుగా అన్నట్లు కాదు గానీ, వీళ్ళకు నిరూపించుకోవడానికనమాట. యూదా ప్రజలకు, ఇశ్రాయేల్ ప్రజలకు తనను తాను నిరూపించుకోవడానికి ఆ వచనాన్ని అక్కడ తిరిగి పలికాడు. అయితే వాళ్ళు మళ్ళీ అప్పటికి కూడా ఆ వచనాన్ని అర్థం చేసుకోలేకపోయారనమాట. అంటే యేసుక్రీస్తుని అపార్థం చేసుకున్నారు తప్ప అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు. అందుకే చివరి క్షణంలో కూడా ఆ వచనాన్ని తిరిగి ఎత్తి చూపించాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలకు తనను తాను నిరూపించుకోవడానికి. అప్పటికి వాళ్ళు కూడా నిరూపించుకోలేదు. దీని యొక్క సమాధానం ఇదే అనమాట. మీకు గనుక దీని మీద ఎటువంటి సందేహాలున్నా, లేదంటే మీకు పర్సనల్‌గా ఏమన్నా క్వెషన్‌లున్నా సరే, దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిస్తే సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను. లేదంటే తెలుసుకుందాం అందరం కలిసి సమాధానాల్ని. అలాగే మీరు గనుక మొట్టమొదటిసారి నా ఛానల్‌కొచ్చినట్లయితే దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి.